ఎంత దూరం నడవలే కాపుకుంటూ వస్తున్నారు అనుకుంటా వాళ్ళంతా. మనం ఇప్పుడు షిరిడీలో భోజనం గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఆంధ్ర వాళ్ళకి షిరిడీలో భోజనం ఉంది పెద్ద టాస్క్. ఈ షిరిడీ వచ్చే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, ఏ ప్రైవేట్ హోటల్లో భోజనం అయితే తీసుకోవద్దు. ప్రతి హోటల్ ఫ్రాడే. మీరు డబ్బులు నష్టపోకుండా ఉండాలంటే సోమవారం ఫ్రీ భోజనానికి వెళ్ళండి. రోజు రారా రోజు ఇంకా దేవుడి భోజనం తినాలి. ఇంకొక 100 మీటర్లు వెళ్ళాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇదిగో ఏడే వచ్చి ఎంత దూరం వచ్చి గుడికి ప్రసాదాలయ్య ఫ్రీ భోజనానికి చాలా దూరం ఉంది. పాపం నడవలేక ఈ బాధలో 100 మంది కూర్చొని దగ్గర పెట్టారు. షిరిడి వస్తే ఖచ్చితంగా ఫ్రీ భోజనం చేసి వెళ్ళండి. మన తిరుపతిలో చూసినట్టే ఒక పెద్ద హాల్లో అయితే ఇలా చైర్స్ వేసి ప్లేట్లు పెట్టి మంచిగా భోజనాలు అయితే సెట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే భోజనం ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. దేవుడి భోజనం కాబట్టి ఎలా ఉండా తినాలి. మా పాప అయితే భోజనం కోసం వెయిటింగ్. బయట హోటల్తో పోస్తే ఇక్కడ భోజనం చాలా బెస్ట్. సాంబారు, 2 కూరలు, ఒక చపాతీ, స్వీట్ కూడా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, రేపు ఉదయాన్నే లేసి అభిషేకానికి అయితే వెళ్ళాలి. షిరిడిలో ఏం చేసాను తెలియాలంటే ఫాలో కొట్టండి.